శాముదినా శాముదినా ఏంటి ఏం జరిగింది? ఇప్పుడెలా? అవును, సెట్ కి ఫోన్ చేస్తే అయ్యో ఆయన ఫోన్ నెంబర్ కూడా లేదే. నమస్తే సేట్జీ. ఏం జరిగింది సేట్జీ? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళు నేను సంపాదించిందంతా క్షణంలో నాశనం అయిపోయింది. నిండా మునిగి ఏడుస్తున్నానమ్మా. నీకు ఏం కావాలి? యాక్చువల్లీ నేను అప్పుడు మిమ్మల్ని సీసీ ఫుటేజ్ అడిగాను కదా, గుర్తుందా? ఎందుకు లేదమ్మా, మాకి అన్నీ గుర్తున్నాయి, మీరు గుర్తున్నారు. థ్యాంక్ యూ. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం కావాలమ్మా? నీ షాపు బ్లాస్ట్ అయింది కదా, సగం నిండారా నిండా మునిగారా అని ఇన్ఫర్మేషన్ కావాలా? బ్లాస్ట్ అవ్వడం ఏంటి? అసలు ఎలా జరిగింది ఇలా? ఇప్పుడు ఆ కథంతా చెప్పే పరిస్థితిలో లేను. నాకీ ధీమాకు అంతా అస్సలు బాగలేదు. ఆప్ జాయే మ్యామ్. నో సార్, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ, బట్ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ పర్సన్ మీ షాప్కి ఎప్పుడైనా వచ్చాడా? ఉండవమ్మా, చెబితే సమాజ్ చేసుకోవాలి. సూర్యబాబు వచ్చి సీసీ ఫుటేజ్ చూడాలంటాడు. మీకీ ఫోటో తీసుకొచ్చి వచ్చాడా అని అడుగుతారు. నాది షాప్ నాశనం అయిపోయి నేను ఆ గొడవలో ఉన్నాను. వెళ్ళమ్మా, మీకీ ఒక నమస్కారం. ఇలా జరిగిందేంటి? ఇప్పుడు ఎలా? ఎవరిని అడగాలి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. మీరు ఈ షాప్లో సేల్స్ గర్ల్ కదా? అవును మ్యామ్. కెన్ యూ డూ అ స్మాల్ ఫేవర్ ఫర్ మీ? ప్లీజ్. సేట్ గారిని అడిగితే ఆయన చాలా యాంగ్రీలో ఉన్నారు. షాప్ బ్లాస్ట్ అయింది కదా, అందుకే సేట్ గారు మూడ్ ఆఫ్లో ఉన్నారు. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. మీరైనా కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? ఏంటి? ఏం లేదు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీ షాప్కి ఎప్పుడైనా వచ్చారా? ఒకసారి చూసి చెప్పండి. సారీ మ్యామ్, అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. మా సేట్కి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. నో, నేనెవరికి చెప్పను. టాప్ సీక్రెట్గా ఉంచుతాను. మీరు అతన్ని చూసారా? అతను మీ షాప్కి వచ్చాడా? సరిగ్గా గుర్తులేదండి. ప్లీజ్ ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి ప్లీజ్. గుర్తుకు రావట్లేదండి. ఓకే, నో ప్రాబ్లం. ఈ ఫోటో మీ దగ్గరే ఉంచండి. వన్ సెకండ్. ఇది నా ఫోన్ నంబర్. దేనికి? మీకు అతని గురించి ఏమైనా గుర్తొస్తే వెంటనే ఫోన్ చేసి చెప్తారా? అలాగే మ్యామ్. ప్లీజ్ డోంట్ ఇగ్నోర్. అలాగే.